చాలా రోజుల తర్వాత రాజకీయాలపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ను మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామంటూ ఆయన చెప్పారు. అందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానంటున్నారు. 6 నెలల తర్వాత ప్రజా ఉద్యమంలోకి వస్తానంటూ కొడాలి నాని ప్రకటించారు. తనకి బైపాస్ సర్జరీ జరిగిందని, రెస్ట్ తీసుకోవాలంటూ డాక్టర్లు చెప్పారని, అందుకే ఇంతకాలం రాజకీయాలకి దూరంగా ఉన్నాను అంటూ కొడాలి నాని కామెంట్స్ చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మెడికల్ కాలేజీలను ఈ నేపథ్యంలోనే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ పలు దఫాలుగా ఉద్యమాలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు సంతకాల సేకరణ చేస్తున్నారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా, అంటే ప్రజల అభిప్రాయం లాగా దీన్ని భావించాలి అనే ఉద్దేశంతో సంతకాల సేకరణ చేస్తున్నారు. ఈ సంతకాల సేకరణ చేసిన తర్వాత వీటన్నిటినీ కూడా గవర్నర్కి తీసుకువెళ్ళి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. కనీసం ఇవి చూసైనా సరే, ప్రజాభిప్రాయం ఈ విధంగా ఉంది కాబట్టి ఇవి చూసైనా సరే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అంటూ వైసీపీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొడాలి నాని మరొకసారి ప్రజల మధ్యలోకి వచ్చారు. మరొక 6 నెలలలో ఇక పూర్తి స్థాయిలో క్షేత్రంలోకి దిగుతానంటూ ప్రకటించారు. మనందరికీ తెలిసిందే, ఆయనకి బైపాస్ సర్జరీ జరగడం, ఆ తర్వాత రెస్ట్ తీసుకుంటూ ఉండడం, కేవలం కేసు ఉన్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టడం కోసం మాత్రమే ఆయన అప్పుడప్పుడు అడపదడప కనిపిస్తూ వస్తున్నారు.